గ్రీన్ ఆర్మీ వేంపాడుకు స్వాగతం. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు. ఆ నినాదంతో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ వేంపాడు గ్రామంపై చట్టబద్ధతగా పరిష్కరించుట కొరకు అంటే రైతులకు ఎలా హక్కులు కల్పించగలమో విచారించి నివేదిక ఇవ్వవలసిందిగా చల్లాకొండయ్య కమిషన్ ను నియమించింది. గమనించవలసింది ఏమిటంటే కోర్టులలో అపరిష్కృతంగా వివాదం జరుగుతున్నప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సుప్రీంకోర్టు 1990లో ఇచ్చిన తీర్పుకి మధ్యలోనే నియమించారని గ్రహించండి. దీనిని బట్టి నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అప్పటికే పటేల్ పట్వారీ అంటే ఇక్కడ కారణంలో మున్సిపల్ వ్యవస్థ ఉండేది. దానిని రద్దు చేసిన తదుపరి శరవేగంతో ఎక్కడెక్కడ రైతులు సమస్యలు ఉన్నాయో తెలుసుకుని పరిష్కరించుట కొరకు శరవేగంతో అడుగులు వేశారని కూడా గమనించగలరు. కానీ ఆ నివేదిక వెలుగులోకి రానప్పటికీ సూత్రప్రాయంగా ఈ గ్రామంలో రైతులతో చల్లాకొండయ్య కమిషన్ విచారించి అప్పటి మార్కెట్ వాల్యూని బట్టి ఎకరానికి 2000, 3000, 4000 భూమి యొక్క స్వభావాన్ని బట్టి గొల్లపల్లి శ్రీ రఘునాథ స్వామికి ఆ డబ్బు చెందుతున్నట్లుగా సింగిల్ టైం సెటిల్మెంట్ జరుగుట కొరకు తద్వారా రైతులకు ఆ భూములపై పూర్తి హక్కులు కల్పించి దేవస్థానంకు ఇక ఎటువంటి సంబంధం లేకుండా నిర్ధారించి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. కాకపోతే తదుపరి వచ్చిన చెన్నారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఈ కమిషన్ను రద్దు చేశారన్నారు. అందువల్ల ఈ నివేదిక వెలుగులోకి రాకుండా పోయింది. ఇది నాటి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేసిన ప్రయత్నం అనేది గమనించగలరు.